నారాయణమూర్తి నువ్వు సబ్జెక్ట్ నారాయణమూర్తి. ఓకే 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 ఏంటి మొదట్లోనే మొదలు పెట్టారు అంటే బయటకు వచ్చి ఏం మాట్లాడితే ఉన్నది స్పీకర్ ఏమంటారు భయంతో మీరు ఇంట్లో కూర్చొని మౌనంలో ఉంటారు. మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ప్రయాణంలో ఉంటాం, ప్రజల్లో ఉంటాం. ఓకే ఓకే ఏంటి కాదు కాపు సామాజిక వర్గం దూరం అవుతుందా? మీరు పరదాలు కాకుండా రెండు బట్టలు ఓకే 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 పాయింట్లోకి రండి నారాయణమూర్తి గారు. ఏంటి కాపు సామాజిక వర్గం ఎందుకు మీకు వ్యతిరేకంగా? ఒక్క నిమిషం అండి శాంతిప్రసాద్ గారు ఆయన వెహికల్లో ఉన్నారు కదా, మీరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మరి ఆ విషయం మాట్లాడకుండా ఎందుకు సోదంతా పొద్దున్నే? నేను అదే అంటున్నా, మీరు పరదాల్లో మీరు బట్టలు వేసుకోకుండా బయట తిరుగుతున్నారు. 40% ఓట్లు వచ్చినట్టు బాధ్యత లేదా నీకు? 40% మీరు ముట్టు పరుచుకుంటే 20 వస్తే ఒక సీట్ కూడా గెలవరని. ఓకే ఓకే నారాయణమూర్తి గారు ఎందుకు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారు? నమ్మకం లేకపోతే కూటమి ప్రభుత్వంతో మనకి ఇబ్బంది అవుతుందని భయంతో వెళ్తున్నారా? ఎందుకు వెళ్ళిపోతున్నారు నేతలు? ఆ పార్టీ నుంచి చాలా మంది పోయారు. మరి అలాంటి తెలుగుదేశం నుంచి ఎంతమంది పోయి జనసేనలో జాయిన్ అయ్యారు, జనసేన నుంచి పోయి బీజేపీలో ఎంతమంది, వీళ్ళు ఎక్కడున్నారు? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఎవరు ఎక్కడున్నారో వాళ్ళకే తెలీదు, ఏ పార్టీ వాళ్ళు ఎవరో తెలీదు, ఏ కడువ కట్టుకున్నారో తెలీదు, ఎక్కడి నుంచి పోటీ చేశారో తెలీదు, వాళ్ళ అడ్రస్ ఏంటో తెలీదు. ఓకే, ఇక గెలుపు ప్రజాస్వామ్యంలో నెగ్గారంటే నెగ్గినట్టు ఆ నెంబర్ గేమ్ అది. వాళ్ళు నెగ్గారు, వాళ్ళు గవర్నమెంట్ డెఫినెట్ గా ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా కూడా 19లో అప్పుడు ఇద్దరు సహాయంతో బీజేపీ తెలుగుదేశం సహాయంతో ఏదో నెగ్గారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు. మనం గౌరవిద్దాం. నేనేమంటానంటే గెలుపుని ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా గెలిచినప్పుడు గౌరవించాలి, అంతే. మనం గౌరవిద్దాం. ఏం చేస్తానికి ఆ పక్కన నియోజకవర్గంలో రోజు తీసుకెళ్లి మామిడి తోటలో తీసుకెళ్లి ప్రజల్ని కూడా చిత్తకొట్టి పంపిస్తా ఉంటే మునుగుల్లా కూర్చున్నాడు. ఆ పక్కన నియోజకవర్గంలో అగత్యాలు జరుగుతుంటే, మానభంగాలు జరుగుతుంటే, మటలు జరుగుతుంటే చూస్తూ మనకెందుకులే ఈ పోస్ట్ పీకెత్తాడేమో, ఇప్పుడు పీకెత్తే నేను ఎక్కడ పోవాలి, ఇప్పుడు సినిమాలు ఏం చేసుకోవాలి ఇక్కడ ఆయన బాధపడతా మీరు ఎవడో పోతే ఉన్నారు 100లో వాళ్ళు ఎవరో పోతే దాని గురించి మేము పెద్ద పట్టించుకొని కూడా పట్టించుకోమన్నా. ఎందుకంటే ప్రజలు మాత్రం ఉన్నారు, 40% ఓట్లు మాత్రం ఉన్నాయి. మేము ఇచ్చిన పథకాలు బ్రహ్మాండంగా భర్తలకు వెళ్ళాయి. ఇవన్నీ వదిలేసి వాళ్ళు ఎవరో పోతే దాని గురించి చర్చ అనేది ఓకే, చచ్చిపెట్టు, మిమ్మల్ని తప్పట్ను. ఎందుకంటే ఎవరన్నా ఎందుకు పోయారని అడగడం తప్పేం లేదు, ప్రజాస్వామ్యం. కానీ సమాధానం చెప్పే ఇది వీళ్ళకు ఉందా అంటాను నేను. మంచి చేసిన వాటిని ఓకే, అనేక రకాల కుట్రలు కుతంత్రాలు తప్పుడు వాగ్దానాలని కూడా అడగెక్కించేసి బస్సు వెళ్ళిపోయింది. 15 అవన్నీ పోయాయి. అవి ఎక్కడ పోయి అర్థం కావట్లా. ఇంటికి వెళ్తే కొడతారేమో అని చెప్పేసి ఎమ్మెల్యే భయపడతారు. వాగ్దానం ఇచ్చింది ఎవరో తెలియదు. వీళ్ళేమో డబ్బా పట్టుకొని తిరిగారు నియోజకవర్గాల్లో. ఇప్పుడు వెళ్తే కొడతారు గ్యారంటీగా. కొట్టడమే కాదు, రోడ్లో కూడా రానివ్వరు వాళ్ళు. అయితే ఓకే, వాటన్నిటికీ సమాధానం చెప్పాలి, పాలన చేయాలి. పాలన ఇంపార్టెంట్, మంచి చేసే కార్యక్రమం చేయాలి. అది వదిలేసి వాళ్ళు ఎవరో పోయారు, ఎంతమంది పోతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకాతలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా ఉన్నారు. రేపు పొద్దున వీటి ఇచ్చిన వాగ్దానాలు సమాధానం చెప్పానంటే ఆ సమాధానం వదిలేసి చేతగాక నారాయణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? ఓదార్పు యాత్ర అన్నారు, మొదలైనట్టేనా? మొన్న 2 చోట్ల తిరిగి వెళ్ళినట్టున్నారు. అది ఓదార్పు యాత్ర ఎందుకు అవుద్ది? ఎక్కడైతే వీళ్ళు అగాత్యాలు చేసి అన్యాయంగా దుర్మార్గంగా పట్టపగలే దాన్ని గాలికి వదిలేసి, రాజ్యాంగాన్ని గాలికి వదిలేసి, సొంత రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు పైశాచికంగా జనాల మీద పడి పీక్కు తింటుంటే
చంపుతుంటే, మారభంగాలు చేస్తూ ఉంటే, తగలబెడతా ఉంటే, పగలగొడతా ఉంటే ఆయన పలకరించే సానుభూతి అనేది అండగా ఉన్నాను నేను, ఏం పర్వాలేదు, 3 నెలలు ముచ్చరే వీళ్ళు, మిమ్మల్ని మోసం చేసి ఓటేయించుకున్నారు ప్రజలందరినీ అనేటటువంటి సందేశాన్ని ఇవ్వడానికి వెళ్ళారు, భరోసా ఇవ్వడానికి వెళ్ళారు, బాధ్యతగా వెళ్ళారు, నేను ఉన్నానని వెళ్ళారు. వీళ్ళు ఎక్కడున్నారో తెలియక, ప్రభుత్వం ఎక్కడుందో తెలియక, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో తెలియక, లోకేష్ గారు ఎక్కడ ఉన్నారో తెలియక, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో తెలియక ఇవాళ ప్రజలు అల్లాడుతా ఉన్నారు. వాళ్ళు ఎవరో కనిపించట్లేదా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదా అండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? కానివ్వకుండా పరదాలు గోడలు కట్టుకొని గోడల మధ్యలో బతుకుతున్నారు వాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద తిరిగారు, కానీ వీళ్ళు గోడల మధ్య ఎవరు రాకుండా పోలీసుల మధ్య, సెక్యూరిటీ మధ్య భయభ్రాంతులతో బతుకుతా ఉన్నారు. ఓకే ఓకే నారాయణమూర్తి గారు, మీరు సిగ్నల్లో రావడానికి ట్రై చేయండి, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రజల్ని ఓకే వర్మ గారు నమస్తే. ఏంటి ఎక్కడ కనిపించట్లేదట చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనిపించట్లేదట? జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్, కర్ణాటక ప్యాలెస్ లో ఉన్నారు. కర్ణాటక ప్యాలెస్ లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం వర్మ గారు ఒక్క నిమిషం, మీతో ఏదో మాట్లాడతారట ఆయన. వర్మ గారు పాపం దిక్కు దివాడం లేక, ఏమి తోచక, ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ పాపం ఈ సీట్ ఆయనకి ఇచ్చాడు, పాపం మంచి ధర్మాత్ముడు ఇచ్చాడు అనుకుందాం. ఆయన పాపం కార్లో పెట్టి సోడా బుడ్డులతోటి, రాళ్లతోటి, ఇటుక పెట్టలతోటి కొట్టి చంపడానికి చూశారు. ఏంటండి? కాదు కాదు, మీరు అక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నారు రాజకీయం, పిఠాపురం వేదికగా. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకొచ్చారు. కాదండి నారాయణమూర్తి గారు, పిఠాపురం నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నారా ఏంటి చిచ్చు? అదే చెప్తూ సరే, నా గురించి మీకెందుకు కానీ ఓకే జనరల్ డిస్కషన్ ఉందా, డిస్కషన్ ఏదో ఓకే చేసుకుంటే ఓకే ఓకే ఒక నిమిషం మాట్లాడగా జరిగే విషయాలు రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా జరుగుతుంటాయి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదు, చంద్రబాబు గారు కనపట్టలేదు, లోకేష్ గారు కనపట్టలేదు అంటే కర్ణాటకలో పోయి అక్కడ మన ప్యాలెస్ లో కూర్చుంటే వీళ్ళందరూ ఎక్కడ కనపడతారండి? అక్కడ కర్ణాటక జనాలు కనపడతారు, ఆంధ్రప్రదేశ్ జనాలు కనపడరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో ఉంటే అప్పుడప్పుడు మెరుపులాగా వచ్చేసి వెళ్ళడం కాదు, ఇక్కడ ఉంటే అందరూ కనపడతారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ అవుతుంది ఆగస్టు 15ని. కడపలో కూడా మన పులివెందులో కూడా వెళ్ళి రిబ్బన్ కట్ చేయమనండి, ఆ అవకాశం కూడా ఇస్తారు. అలాగే బస్సు కూడా, ఉచిత బస్సు ప్రయాణం కూడా ఓపెన్ అవుతుంది. విజయవాడ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పులివెందుల బస్సులో వెళ్ళమనండి. అంటే నేను అనేది ఏంటంటే, అసలు పురిట్లోనే మీరు దాడి చేస్తున్నారు, 2 నెలలు అవ్వలేదు. మీరు చేసిన వ్యవస్థలు సర్వనాశనం అయిపోయి ఉన్నాయి. ఈవేళ మీ వ్యవస్థల వల్ల ఈవేళ తూర్పుగోదావరి జిల్లానే కాకుండా ఎక్కడ చూసినా సరే ఇరిగేషన్ సిస్టాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ వర్షాలకి పొలాలు మునిగిపోయి, కాలనీలు మునిగిపోయి, మున్సిపాలిటీలు మునిగిపోయినాయి. 5 సంవత్సరాలు ఏ విధమైన డ్రెడ్జింగ్ చేయడం కానీ, సిల్ట్ క్లియరెన్స్ కానీ, ఇరిగేషన్ కెనాల్స్ లో కానీ ఎక్కడా చేయకపోవడం వల్ల ఆ యొక్క నిర్లక్ష్యపు పరిపాలన జగన్మోహన్ రెడ్డి వల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద ఒకటి చేసుకుంటూ వెళ్తుంది. ఇవాళ వాళ్ళు కనపడలేదు, వీళ్ళు కనపడలేదు విమర్శ కాదు. 5 ఏళ్ళు మీరేం చేశారు? నేను కూడా దాంట్లో పోదలుచుకోలేదు, అందుకని మిమ్మల్ని పక్క పెట్టారు. ఇక్కడ పోలవరం వచ్చింది, పోలవరం వెంటనే పరుగులు పెట్టిస్తున్నారు. రాజధాని ఉంది, రాజధాని వేళ వెళ్తుంటే ఆనందంగా ఉంది, రోడ్లు చూస్తుంటే అక్కడ ఆ క్లీనింగ్ కానీ, ఆ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా రాజధాని పరుగులు పెడతా ఉంది. అన్ని రకాల వ్యవస్థలో ముందుకెళ్తా ఉన్నాయి. ఇక్కడ పురుషోత్తపట్నం మీరు 5 ఏళ్ళు ఆపేశారు, ఈవేళ పురుషోత్తపట్నం నీరుతో ఏలేరు ప్రాజెక్టు నిండుకొండలా తయారైంది. పట్టిసీమను అన్యాయం చేశారు, ఈవేళ పట్టిసీమతో బ్రహ్మాండంగా నీరు వెళ్తా ఉంది. ఇంత వ్యవస్థ నడుస్తూ ఉంది 2 నెలల్లో. మీరు విమర్శ చేయడం కాదు, సలహా ఇవ్వండి. ఎక్కడ మీ పులివెందుల్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకో చోట ప్రాబ్లం ఉందా, ఇది చెయ్యండి అని చెప్పి సలహా ఇచ్చి విజ్ఞత రావాలి తప్పితే మీరు విమర్శ, మీరు బటన్ నొక్కేవారు, ఎక్కడ పులివెందుల్లో బటన్ నొక్కితే పులివెందుల్లో పడి డబ్బులు రాష్ట్రం అంతా పడ్డాయా? ఈవేళ ఏ వ్యవహారం చేసినా సరే పెర్ఫెక్ట్ గా కిందకి వెళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. అని ఇంకా అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి. ఇవన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా మీరు పాడు చేసిన సిస్టము, ఎందుకు పనికి రాకుండా చేసిన సిస్టాన్ని ఈవేళ దాన్ని ఒక మార్గంలో పెట్టడానికి ఇన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి.
చదువుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా కార్యకర్తలా మీరు ట్రైనింగ్ చేసేసి వాళ్ళు పని చేయకుండా, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా అన్నీ మీరే చేసి వ్యవస్థను కుళ్ళిపెట్టడం వల్ల ఈ రోజు వ్యవస్థ ఒక సిస్టంలోకి రావడానికి ఒకటి వస్తూ ఉంది. కొంచెం సమయం పట్టచ్చు. మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా 100% ప్రజల వద్ద చేస్తే ప్రజలకి మంచి జరుగుద్ది అన్ని రకాలుగా. వేళ పరదాలు కట్టుకుని మేము వెళ్ళలేదే. చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు, చిత్తూరు జిల్లా అక్కడికి వెళ్ళినప్పుడు మన కమ్యూనిస్టులు అయితే ధర్నా ఏదో అవుతుంటే అక్కడ అవుతే సారీ చెప్పారు, క్షమించండి అని చెప్పారు. ఫర్దర్ ఇటువంటి జరగమని చెప్పారు కూటమి నాయకులందరూ. మేమేం మొక్కలు నరికేయట్లేదు, షాపులు బంద్ చేయట్లేదు, ప్రజలను రోడ్డు మీద రాకుండా మేము పరదాలు కట్టేయట్లేదు. 5 సంవత్సరాలు మీరు చేసింది అదే కదా. ఓకే, ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకుని మనల్ని నాయకులు ఎందుకు వదిలేస్తున్నారు? ఓకే, వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున లీడర్స్ వస్తున్నారండి మీ పార్టీల్లోకి ప్రచారమేనా? వచ్చినా సరే అందులో క్యారెక్టర్ ఉండి నిజంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన మంచివాళ్ళు ఉంటే తీసుకుంటారు, తప్పే ఉంది. అందులో తేడా లేదు. క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ ప్రజల్లో ఉన్న విధానాన్ని బట్టి, ప్రజల్లో ఉన్న పలుకుబడిని బట్టి మేము తీసుకుంటాం. ఎవరన్నా తీసుకోవడానికి ఇందులో ఇబ్బంది ఏమన్నా, అందరూ వస్తూ ఉంటారు. ఎంచేతంటే అభివృద్ధి కావాలి. ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు కూడా ఒక మూర్ఖుడి దగ్గర మనం ఉన్నాం, ఒక వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఏ సలహా చెప్పినా ఏం లేదు. ఎవరికన్నా ఎంట్రీ ఉందండి అక్కడ? చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే 6 గంటలో కలవచ్చు. జగన్మోహన్ రెడ్డి కాదు, వర్మ గారు దొరబాబు గారు మంచి ఆయన అని అంటున్నాడు. ఆయన ఎవరు? మీ పిఠాపురం దొరబాబు గారు. మీకే తెలియాలి. అది ఏ పార్టీ తీసుకుంటుందో ఆ పార్టీ ఆలోచించి తీసుకుంటుంది. ఇంకా ఎవరు లోపల తీసుకోలేదు కదా. ఏ పార్టీ తీసుకుంటుందో ఆ పార్టీ ఆలోచించి తీసుకుంటుంది. అంతేగాని మీ దగ్గర పోయినోడల్లా మీకు చేయవచ్చు. ఎందుకు మనుషులు మీ దగ్గర నాయకులు పోతారు? ఇవాళ బొత్స సత్యబాబు గారు పోతారని చెప్పి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. విశాఖపట్నంలో నాయకులు లేరా? అక్కడే లోకల్ గా పోటీ చేసి నాయకులు లేరా? విశాఖపట్నంలో 4-5 ఓడిపోయారు. మీరు అక్కడ ఎందుకు పెట్టలేదు? ఆయన బొత్స గారు విజయనగరం ఎందుకు వెళ్ళిపోయారు? మీ భయం మీకుంది. సత్యబాబు గారు వెళ్ళిపోతారమో, కాంగ్రెస్ వెళ్ళిపోతారమో, కూటమిలో కానీ వెళ్ళిపోతారమో భయం మీకుంది. చేత ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలనలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఆ స్వతంత్రం లేకుండా, నియోజకవర్గ సమస్యలు వినకుండా, వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకుండా చేసిన అక్కసు కడుపులో ఉంది వాళ్ళకి. ఇటువంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎందుకని? అందులో వచ్చి ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు మెరిట్ లో ఎవరు బాగున్నారు, వాళ్ళు ఎవరు ఉపయోగపడతారు. వర్మ గారు ఇంకొక విషయం నిన్నటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారేమో, చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది దువ్వాడ శ్రీనివాస్ గారి అంశం. ఓకే, ఆయన పర్సనల్ విషయాన్ని కూడా అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా రాజకీయం చేసి పోలీసులను ఆయనకి సెక్యూరిటీకి పంపించట్లేదట, ఉన్న సెక్యూరిటీ తీసేశారట, ఏ నిమిషంలో ఉన్నా వాళ్ళు చనిపోయే ఛాన్స్ ఉన్నదట, వాళ్ళ మీద దాడికి పాల్పడుతున్నారట, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవటం లేదట, బిక్కుమంటూ ఉంటున్నానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 25 ఏళ్ళు ఎందుకు పట్టించుకోరండి? సెల్ ఫోన్ లో కంప్లైంట్ కాకుండా పోలీస్ స్టేషన్ ఆయనకి జరిగిన నష్టం, ఆయన చేసి వాయిస్ ఆపండి, బుద్ధవాడ గారి కుటుంబ సభ్యుల ఇబ్బంది అన్ని క్లారిటీగా చెప్పండి. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ ఏమి ఇబ్బంది పెడుతుందో చెప్పమనండి. పోలీస్ స్టేషన్ లో వెంటనే చర్యలు తీసుకుంటారు. పాప అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఏమి ఇబ్బంది పడుతున్నారో తండ్రిగా ఆయన చెప్పమనండి. పోలీస్ స్టేషన్ లో తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు చర్యలు? తీసుకోవడం కదా, వాళ్ళు తీసుకోవటం లేదు. ఏ నిమిషంలో నన్ను చంపేస్తారు. నేను ఇప్పుడు ఆయన కనెక్టెడ్ పోలీస్ స్టేషన్, ఆయన భార్య పిల్లలతోటి కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మనండి. విత్ ఇన్ 1 hour లో నేను ఇక్కడి నుంచి మాట్లాడతా, ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. విత్ ఇన్ 1 hour లో అతను న్యాయం జరుగుద్ది. అతని భార్య పిల్ల అది కంప్లైంట్ ఇచ్చిన ఫోటో అండి. అది ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిలు భార్యని ఆయన్ని తీసుకుని వెళ్ళమనండి, తప్పే ఉంది. వాళ్ళిద్దరికి పట్టలేదు కదా. ఏమంటే పోలీసులు కూడా అయినా వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడుతుంటారు. నేను గంజాయి అమ్ముతానంటే గంజాయికి ప్రొటెక్షన్ ఇస్తారా? వెహికల్ ప్రొటెక్షన్. చేత ఏంటంటే మనం నడిచే విధానం, మనం సంస్కారంగా ఉన్నామా, ప్రజల యొక్క కళ్ళు 1000 కళ్ళు చూస్తాయి. అందుకనే నీ భార్య పిల్లలతోటి వెళ్ళమనండి, ఆయన్ని వెళ్ళి కంప్లైంట్ ఇమ్మనండి. శాంతిప్రసాద్ గారు పార్టీలో క్యారెక్టర్లు అలా ఉండొచ్చేమో. ఇక్కడ సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ దేనికి రెస్పెక్ట్ ఇవ్వాలో దానికి రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, శాంతిప్రసాద్ గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. శాంతిప్రసాద్ గారు
దాడి చేశారు, హత్యా ప్రయత్నం నారాయణమూర్తి వాయిస్ మ్యూట్ చేయకపోతే ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు మీరు వినాలి, ఒక్క నిమిషం ఉండండి. అడ్డదిడ్డంగా వెళ్ళింది చెప్తున్నాను. ఓకే, ఏంటండి కాపు నాయకులందరూ కూడా పార్టీలు మారుతున్నారట, వైఎస్ఆర్సీపీ నుంచి ఏమన్నా ఆకర్షణ పథకం పెట్టారు. శాంతి ప్రసాద్ గారు ఆయన సైలెంట్ గా ఉన్నారు. నా పాయింట్కి మీరు ఆన్సర్ చెప్పండి, నేను టైం వేస్ట్. కాపు నాయకులు వినండి సార్, కాపు నాయకులు వైఎస్ఆర్సీపీని వదిలి నన్ను కట్ చేశారు, నా పాయింట్ పూర్తి. చెప్పండి వర్మ గారు. లాయర్ గారు ఏమనుకోకండి. కాపు నాయకులు ఎందుకు వదులుతున్నారు అంటే చెప్తున్నాను. ఈయన చేసింది ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కాపు కార్పొరేషన్ పెట్టారు. కాపులకి 5% ఏది ఉందో అది అసెంబ్లీలో పెట్టారు, ఢిల్లీకి పంపించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కాపులకి కాపు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు ఇచ్చారు, దగ్గర 1700-1800 కోట్లు. ప్రతి ఒక్కరికి 2 లక్షల రూపాయలు లోన్ సదుపాయం ఇచ్చారు సబ్సిడీ తోటి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి? కాదండి, ఇప్పుడు అందుకని వదిలేస్తున్నారంటారా మీరు? ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు మీరు మ్యూట్ నారాయణమూర్తి గారు వినండి, మాట్లాడాలి కదా, మీ టైం అయిపోయింది కదా. ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు ఇస్తాను ఉండండి, మీరు మాట్లాడుతున్న బ్రేక్ వస్తున్నది, మీరేమో వెహికల్లో వెళ్తున్నారు. ఒక్క నిమిషం. కాపు కార్పొరేషన్ కాపులకి రిజర్వేషన్ ఇస్తానని పిఠాపురంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ పెట్టారు, కమిటీ వేశారు, కమిషన్ వేశారు. ఆ కార్పొరేషన్ లో ప్రతి యువకుడికి 2 లక్షల రూపాయలు తగ్గకుండా లోన్ ఇచ్చారు, వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళడానికి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేశాడు? అందుకని ఆ కమ్యూనిటీకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు. ఓకే, ఇవన్నీ అబద్ధాలు చేశాడు. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఎలాగన్నా అభివృద్ధి చేశారు. ఈ విధంగా చేసినప్పుడు ఆ కమ్యూనిటీకి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక బయటకు వస్తారు. అంతా వదిలేస్తారు, కాపులే కాదు దళితులు వదిలేస్తారు, అన్ని క్యాష్ లో వదిలేస్తారు. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీరు బ్రేక్ అవుతుందండి, ఒక్క నిమిషం మీరు ఎక్కడైనా ఆగడానికి ట్రై చేయండి, ఈ లోపల వీళ్ళు మాట్లాడతారు. శాంతి ప్రసాద్ గారు. వర్మ గారు నేను మీకు ముందే చెప్పాను, నారాయణమూర్తి వాయిస్ కట్ చేయకపోతే మళ్ళీ చాలా రచ్చ అవుతుంది, తర్వాత మీరు బాధపడతారు. నేను విషయం చెప్తాను. ముందుగా పెద్దలు పిఠాపురం వర్మ గారికి, మా బాలకోటయ్య గారికి, మా సోదరుడు నారాయణమూర్తి, ఈ ఎందుకు సోదరుడు అంటున్నానో తర్వాత అర్థం చేసుకుంటాడు మావాడు, మీకు చూస్తున్న విషయం నమస్కారం. కాపుల గురించి మాట్లాడుతున్నాడు కదా ఈ పెద్ద మనుషులు, వీళ్ళు భాగవతం ఏంటి చెప్పమంటారా? నేను జగన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అసలు ఈ కాపులను మోసం చేసిన వాళ్ళలో వీళ్ళిద్దరూ అగ్రగణ్యులు. ఏ రకంగా అగ్రగణ్యులో నేను ఇప్పుడు మీకు సోదాహరణంగా వివరిస్తాను. కాపులకు రిజర్వేషన్ అంశం మీద రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు, నేను రిజర్వేషన్ బీసీ కోటాలో పెడతానన్నారు, నమ్మారు, ఓట్లు వేశారు. కానీ అడిగిన కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడగని ముస్లింలు తీసుకెళ్లి రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ఎందుకు? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. ఇచ్చినప్పుడు 5% వాళ్ళకి ఓట్లు రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో ఇది 50% దాటింది కాబట్టి చెల్లదు, 4% వరకు అంటే 4% వరకే ఇచ్చాడు ముస్లింలకి రాజశేఖర్ రెడ్డి. మొట్టమొదటిగా కాపులకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరంటే రాజశేఖర్ రెడ్డి. సరే, అక్కడికి అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, విభజన జరిగిన తర్వాత బోర్తే పిచ్చిగా మాట్లాడబాకరు పిచ్చి పిచ్చిగా మాట్లాడే కొత్తగా ఉంటుంది. ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మీరు మాట్లాడారు. ఇక విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, కాపులు ఇందాక వర్మ గారు కూడా చెప్పారు, వాళ్ళ పిఠాపురం దగ్గర ఇచ్చారు. సరే, ఆయన రిజర్వేషన్ ఇచ్చారు, కాపు కార్పొరేషన్ గురించి కూడా ఇచ్చారు. అయితే కాపు కార్పొరేషన్ ఆయన ఆ హామీని నిలబెట్టుకున్నారు, కొంత సొమ్ములు ఇచ్చారు. కాపులు చక్కగా దాన్ని ఉపయోగించుకొని విద్యలోనూ ఉపాధి అవకాశాలు వాళ్ళు చేతి అందిపుచ్చుకున్నారు. అయితే దాన్ని జీర్ణించుకోలేని ఈ జగన్ రెడ్డి మా కులంలో ఒకడు చెడబుట్టున్నాడు, ఈ మధ్య రెడ్డిని మార్చుకున్నాడు. అతన్ని పెట్టి ఒక ఉద్యమం లేవతీశాడు బీసీల రిజర్వేషన్ అంశం మీద. లేవదీస్తే ఏమైంది? కాపులు అమాయకంగా అతను నాయకుడు మంచి చేస్తున్నట్టుకుని అతని వెనకాల ర్యాలీ అయితే చివరికి కాపుల్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే విధానంగా తీసుకెళ్లారు అక్కడ తునిలో.
సరే అది అక్కడికి అయిపోయింది. ఈలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ మరలా ఈ ఎన్నికలు అయ్యే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. కాపులని బీసీల్లో పెడతానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కమిషన్ ద్వారా రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. పంపిస్తే అది ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ లో ఉంది. అది ప్రెసిడెంట్ అసెంట్ రావట్ల. ఈలోపు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చి అందులో 10% కాదు సార్, కాదు శాంతి ప్రసాద్ గారు, వినండి. వినండి కాదు కదా, నా మాట వినండి. నేను ఇంటరప్ట్ చేయట్లేదు, ఒకసారి నా మాట వినండి. నేను అడిగింది ఏంటంటే కాపు నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ జగన్ రెడ్డి చేసిన ద్రోహం వస్తుంది బయటికి. ఓకే, అందుకు మీరు కూడా ఒక నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడేది అర్థం కావట్లేదు. మీరు ఎక్కడన్నా వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేస్తే అర్థం అవుతుంది. మీ వాయిస్ వినిపించాలంటే ఆగండి, వాళ్ళు కంప్లీట్ అవుతారు. మీ వాయిస్ అర్థం కావట్లేదు, ఇంటరప్ట్ చేయకండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత ఈలోపు ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చిన తర్వాత కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు 2019లో ఒక ఈడబ్ల్యూఎస్ కోటాని అమలు చేస్తూ చట్టం నంబర్ 14/2019 తీసుకొచ్చి దాని అమలు కోసం జియో నంబర్ 45 ఇచ్చి తారీఖు చెప్తున్నానండి 8/3/2019 నుంచి కాపులకి అగ్రవర్ణాల కోటాలో ఉన్న 10%లో 5% కోటాని రిజర్వ్ చేస్తూ వారికి అవకాశాల కోసం ఇవ్వటం జరిగింది. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. జగన్ రెడ్డి ఏం చేశాడు? ఏ ఒక్క వర్గం కూడా ఈ యొక్క అగ్రవర్ణాలకు ఇచ్చిన కోటాలో ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించాల సార్. 100 సార్లు ఈ డిబేట్ మనం డిస్కస్ చేసాం సార్. ఇప్పుడు మీరు మళ్ళీ ఇందాక మరి నారాయణమూర్తి కాపులు రిజర్వేషన్ అడ్డుపడలేదుగా. ఈ వివరం తెలియాలా కాపులు ప్రతి ఒక్కరికి తెలియాలా. ఇదిగో జియో నెంబర్ 66 తీసుకొచ్చి ఆ ఈడబ్ల్యూఎస్ కోటా ఇచ్చిన దాన్ని కూడా తీసేదలు మారేసి కాపులు నాశనం చేసిన వ్యక్తి అవడం జగన్ రెడ్డి కాదా? ఇప్పుడు చెప్పమనండి. కాపులకి సరే, కాపు కార్పొరేషన్ కి ఆయన 1000 ఇచ్చేస్తానని సంవత్సరానికి ఇవ్వలేదు. పిచ్చి పిచ్చిగా నీకు ఏమి తెలియదు. సన్నాసిని సన్నాసి మాటలు మాట్లాడతావు. మాట్లాడేసి వయసులో మాట్లాడారు. ఓకే, ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. మీ వాయిస్ రావట్లేదు. మీరు ఎక్కడైనా ఆగి మాట్లాడండి. అంటే మీరు ఏది మాట్లాడుతున్నారో ఎవరికి తెలియట్లేదు. ఓకే, ఒక్క నిమిషం. మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. నారాయణమూర్తి గారు మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. ఓకే, ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం అండి. మీకు ఒక్క నిమిషం బాలకోట గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ అయ్యింది. కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బాలకోటి గారు నారాయణమూర్తి గారు మీకు ఫస్ట్ ఛాన్స్ మీకే ఇచ్చారు కదా, ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు మీరు? అరే వినండి. ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు వెయిట్. బాలకోటి గారు చెప్పండి వర్మ గారు.
వర్మ గారు చెప్పండి. ఓకే. మీరు ఆగాలి. బాలకోటి గారు క్షమించాలి. బాలకోటి గారు మీరు చెప్పండి. మీరు ఆగాలి. ఒక్క నిమిషం ఆగండి మీరు. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు వెయిట్. బుద్ధున్నాడు ఎవరైనా ఈ జీవో 66 తీసుకొస్తాడండి. ఎక్కడ ఎవరు హైకోర్టులో కేసు వేయాల దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కానీ రాజ్యాంగ విరుద్ధం అని కానీ ఓకే లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని కానీ ఓకే మరి ఓకే మంచి చేసావు. మరి నువ్వు సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తావు. ఒక సంవత్సరం 459 కోట్లు, ఇంకో సంవత్సరం 459 కోట్లు, ఇంకో సంవత్సరం 459 కోట్లు ఇచ్చావు. నువ్వు 3 సంవత్సరాలు ఇచ్చావు కాపు కార్పొరేషన్ కి. కానీ ఇచ్చిన నిధుల్లో కూడా సంపూర్ణంగా విడుదల చేయాలి. ఓకే అటువంటి వాడికి నువ్వు మాకు కాపులు ముద్రించాలని చంద్రబాబు నాయుడు ఎంత రిలీజ్ చేశాడు చెప్తున్నావు. జగన్ రెడ్డి ఈ డబ్బా కొట్టుకో. సాక్షి పేపర్ నాకు ఉన్నాయి. నారాయణమూర్తి గారు శాంతి ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. శాంతి ప్రసాద్ గారు ఇస్తాను మీకు, నేను ఒక్క నిమిషం ఉండండి. బాలకోటి గారు బాలకోటి గారు ఎందుకు వైసీపీ నేతలు పక్క పార్టీ వైపు వెళ్తున్నారు? ఓకే ఇది అసలు వినండి ఒక నిమిషం. ఇది అయితే సందర్భం కాదు. వినండి ఒక్క నిమిషం మీరు ఇద్దరు వినండి. ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ఆయనకి ఇవ్వండి. బాలకోటి గారికి ఇవ్వండి. గ్యారంటీ ఉందా పదిస్తాడని? నారాయణమూర్తి గారు మీది ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నది. ఆయన మ్యూట్ శాంతి ప్రసాద్ గారు ఆయనది టెక్నికల్ ఇష్యూ ఉన్నది, మ్యూట్ అవ్వటం లేదు. వినాలండి శాంతి ప్రసాద్ గారు, ఆయనది మ్యూట్ అవ్వటం లేదు. అరే ఆయనకి అవ్వటం లేదండి, ఆయన మ్యూట్ అవ్వటం లేదు. అదే కదా నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు అరే ఆయన నారాయణమూర్తి గారు అసలు ఏం మాట్లాడుతున్నారు? అరే ఇది లైవ్ అండి. ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు ఎవరిని మాట్లాడినవరా? ఒక్క నిమిషం. శాంతి ప్రసాద్ గారు ఎవరిని మాట్లాడినవరా? మీరు మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఎందుకు క్రాస్ టాక్ చేస్తున్నారు? టైం వేస్ట్. ఓకే బాలకోటి గారు నారాయణమూర్తి గారు ఒక మాట చెప్పండి. ద్రోహం చేశాడు, నిధులు ఇవ్వకుండా ద్రోహం చేశాడు, కాపులు ఇచ్చిన రిజర్వేషన్ ద్రోహం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా, జగన్ రెడ్డి గారు మంచి చేశారు? కాపులు విశ్లేషించుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే మంచి జరిగింది అనేది కాపులకు అర్థమైంది. ఆ విషయం శాంతి ప్రసాద్ గారు ఒక నిమిషం. బాలకోటి గారు రెస్పాండ్. నారాయణమూర్తి గారు నమస్కారం. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తున్నారా, ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నారా? వైజాగ్ వెళ్తున్నారా? ఓకే ధన్యవాదాలు. ఓకే వర్మ గారు నారాయణమూర్తి గారు ఏంటండి అసలు? అరే నారాయణమూర్తి గారు ఏంటి ఇలాగయ్యాడు ఈ రోజు? కాదు వర్మ గారు, నారాయణమూర్తి గారి వీడియో నూటు కాకుండా కూడా ఏం చేశాడు టెక్నికల్ గా? నిజంగానేనండి, ఆయన మ్యూట్ అవట్లేదు. ఎంతసేపు ఎందుకు ఇలా తీసిద్ది కదా. అంటే చూసారా వాళ్ళు ఎంత టెక్నాలజీ సంపాదించారు. పోతే వర్మ గారు, పిఠాపురం వర్మ గారికి, శాంతి ప్రసాద్ గారికి, నారాయణమూర్తి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నది ఏంటంటే, వైసీపీ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులు లేదా ఇతర పార్టీల్లోకి, తెలుగుదేశంలోకో జనసేనలోకి ఎందుకు పోతున్నారు అని అంటారా? మీరు మాట వినండి సార్. ఇప్పుడు 5 ఏళ్ళు వైసీపీ పార్టీ పరిపాలన ఏలుబడి మీరు చూస్తే ఎలా ఉంది? అది ఓహోం బాయ్ అన్నట్టుగా రాజు వెడలే రవి అరే బాబు నారాయణమూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం. రాజు వెడలే రవి తేజములగా అన్నట్టుగా పరిపాలన సాగిన తర్వాత ఇప్పుడు ఆ గదలో ఆ కవచ కుండలాలు, ఆ ఒంటి మీద దుస్తులు పోయినాక ఇంకెవరుంటారు సార్? ఎవరుంటారు? 11 వచ్చినాయి సీట్లు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటుంది అందరికి తెలిసిన విషయమే. ఇది కుడి చెయ్యి, ఇది ఎడం చెయ్యి. కానీ రాజకీయాల్లో కుడి చెయ్యి కాదు, ఎడం చెయ్యి కాదు. రాజకీయ నాయకులు, ప్రజలు నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో
ఆ పార్టీలో యుద్ధ మునిగిన తర్వాత, ఆ పడా మునిగిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి మంచి వాళ్ళు ఇతర రాజకీయ పార్టీల వైపు వెళ్తారు. అందులో మంచి వాళ్ళని ఇందాక పిఠాపురం వర్మ గారు చెప్పినట్టుగా మంచి ఉంటే ఆహ్వానిస్తారు. అసలు వైసీపీ పార్టీలోకి నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళే పురుడు పోసి ఏం కనలేదు కదా, ఇలాగనే వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచే. తెలుగుదేశం ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ అన్నా అనాదిగా 40 సంవత్సరాల క్రితం పుట్టింది. 82లో ఎక్కడి నుంచి వచ్చారు? 82లో ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణమూర్తి గారు 83లో రామారావు గారు, అంతా యంగ్ జనరేషన్ ఇచ్చేటప్పుడు 83లో రామారావు గారు పుట్టారు. నేను ఒక మాట చెప్తున్నాను, 83లో సరే వినండి వినండి ఆ మాట చెప్తా. ఇప్పుడు మన పార్టీ ఒక పార్టీలో నుంచి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఒక పార్టీలో నుంచి రాలా, దాని స్వయంభూగా ఎదిగింది. అది కళాశాల నుంచి విద్యార్థులు తెచ్చుకుంది, బీసీల నుంచి బీసీ నాయకులు తెచ్చుకుంది. మీరు అన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 1-2 నాయకులు వస్తే రావు, కానీ మన అచ్చంగా పురుడు పోసుకొని అక్కడి నుంచి తెచ్చుకునేదే కదా. ఒక మాట వర్మ గారు ఈ సందర్భంగా చెప్తాను, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలా అవమానపడ్డాడండి, చాలా హేళనకు గురయ్యాడండి. 2019లో ఆయనకు ఒక్క సీటు రాకపోవడంతో దారిని పోయే దానయ్య, దారిని పోయే గంగయ్య కూడా పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు వేస్తే దానికి వగచి కసితో పనిచేసి పోటీ చేసిన 24 స్థానాల్లో గెలుపొందాడండి. ఇది హిస్టారికల్ విజయంగా పార్లమెంట్లో మోడీ గారి చేత కూడా ప్రశంసలు పొందే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి తన యొక్క ఇజ్జత్తు చూపించాడు. తిరిగి ఆ పార్టీ కాస్త మళ్ళీ గట్టిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలంటే తీసుకుంటే తీసుకోవచ్చు, కాపు సామాజిక వర్గంలో తీసుకోవచ్చు, దళిత సామాజిక వర్గం తీసుకోవచ్చు, అన్ని సామాజిక వర్గాలలో తీసుకోవచ్చు. అలాగనే తెలుగుదేశం పార్టీ కూడా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎవరు ఏ పార్టీలోకి వెళ్తున్నారు, ఆ పార్టీలోకి వెళ్తున్నారు, ఈ పార్టీలోకి వెళ్తున్నారు అది కాదు. కానీ కూటమి 5.5 కోట్ల మంది ప్రజలకు ఒక భరోసా ఇచ్చింది, ఒక ప్రమాణం చేసింది. చితికిపోయిన రాష్ట్రం, ఇబ్బంది పడ్డ రాష్ట్రం, దిగాలు పడ్డ రాష్ట్రం తిరిగి గాడిలో పెట్టి ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని స్వాగతిద్దాం. ప్రతిపక్ష పార్టీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వాగతిస్తే, నారాయణ గారు లాంటి వాళ్ళు కూడా, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు స్వాగతిస్తే మంచిది. నిజంగా వీళ్ళు 5 ఏళ్లలో మంచి చెయ్యకపోతే నారాయణమూర్తి గారిని తీర్పు చెప్పనక్కర్లా, ప్రజలు చెప్తారు. ప్రజలు తీర్పు చెప్తారన్న సంగతి కూటమి పార్టీకి కూడా తెలుసు. ఏ ప్రభుత్వం అయితే ప్రజల ఆశలను పల్లవిస్తుందో మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. వైసీపీ ఆ పని చెయ్యలేదు కాబట్టే వైసీపీ దిగిపోయింది. అందుకని ఇంకొక మాట ఏంటంటే వర్మ గారు, వీళ్ళు మాట్లాడితే 40% ఓట్లు వచ్చింది, 40% ఓట్లు వచ్చింది అంటారేంటి? ఇప్పుడు రన్నింగ్ రేసులో ఇద్దరు పోటీ చేసినప్పుడు ఎన్నో కొన్ని ఓట్లు వస్తాయి కదా. గతంలో తెలుగుదేశం పార్టీకి 39% ఓట్లు వచ్చినాయి కదా. నువ్వు 175 సీట్లు వస్తాయి, 175 సీట్లు వస్తాయి అని చెప్పి మాట్లాడి ఇప్పుడు నాకు 40% ఓట్లు వచ్చినాయి. ఓట్లు రాకుండా ఎలా ఉంటాయి? అన్న జనసేన పార్టీ కూడా 6.5% వచ్చినాయి కదా 2019లో. మనం 175 సీట్ల గురించి మాట్లాడి ఓట్లు వస్తే అసెంబ్లీకి పోరు. నారాయణమూర్తి గారు ఓట్లు వస్తే అసెంబ్లీకి పోరు. గవర్నమెంట్ లోకి వచ్చారు, గుర్తుపెట్టుకోండి. నేను కాదంటున్నా 1996లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చినాయి, కానీ 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. 11 అంటే 11 ఏం తక్కువేం కాదు, ప్రజలు ఇచ్చిన 11 అది. ఓకే పోలేండి, మంచిదే కదా, అందుకే మిమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళి పోరాడమంటున్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తితో పోరాడండి. 23 ఇచ్చారు, 11 ఇచ్చింది కాదండి. నారాయణమూర్తి గారు గతంలో 2019లో తెలుగుదేశం పార్టీకి 120 ఓన్లీ 23 వచ్చినా కూడా పోరాడింది కదా. జనసేనకి 1 సీటు రాకపోయినా కూడా పోరాడింది కదా. భారతీయ జనతా పార్టీకి 1 సీటు రాకపోయినా పోరాడింది కదా. మీకు 11 అమూల్యమైన చాలా బలమైన సంఖ్య ఇచ్చాడు. 11 అంటే మాటలు కాదు, పోరాడండి. 11 అంటే కాబట్టి ఆ విధమైన ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలి మీకు కూడా. బాలకోటి గారు ప్రజాస్వామ్యంలో ఆ పని చేయొచ్చు. బాలకోటి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో అరాజకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఆయన పర్సనల్ లైఫ్ని ఎవరో వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న దానికి కూడా వాళ్ళని చంపడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళ ఇల్లు చుట్టుముట్టారట. వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరో పట్టించుకోవటం లేదట. ఆయన ఏ నిమిషాన్నన్నా నన్ను చంపే ఛాన్స్ ఉంది, నన్ను కాపాడండి అంటున్నాడు దువ్వాడ శ్రీనివాస్ గారు. వర్మ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు మీకు చాలా మిత్రులు. మీ స్టూడియోకి వచ్చి మిమ్మల్ని కూడా దువ్వినోడే, నా డిబేట్లో మాట్లాడే. ఆయన అందరిని దువ్వుకుంటూ పోతే
దువ్వుకుంటూ పోతే సీన్ సితారా ఇలాగనే ఉంటుంది. రాజకీయ నాయకుడికి ఒక నిబద్ధత ఉండాలి, ఒక న్యాయం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి లేకపోతే తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవిని తీసేయాలి. గతంలో కూడా మేము అనంతబాబు విషయంలో అదే చెప్పాం. అనంతబాబు మీడియా ముందుకు వచ్చి నేనే చంపా అన్నప్పుడు ఎమ్మెల్సీ పదవిని కూడా తీయకపోతే అవతలుడికి ఏముంటుందండి? ఈ రోజు కూడా దువ్వాడ శ్రీను భార్య చెప్తుంది, ఫిర్యాదు చేస్తుంది, రచ్చ ఒక ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీ కాకపోతే ఈ వివాదం అవ్వదు కదా. 4 గోడల మధ్య జరిగే ఒక కుటుంబ విషయాన్ని బండకేసి బాధినట్టుగా రచ్చ చేసుకుంటే అది క్రమశిక్షణ చర్య తీసుకోవాలి కదా వైసీపీ పార్టీ. కాబట్టి నేను చెప్తున్నా, మొన్న వైసీపీ పార్టీ ఓడిపోవటానికి కారణం కూడా ఇలాంటి యొక్క వాళ్ళ వ్యక్తిగత కాదు బాలకోటి గారు, వాళ్ళ కుటుంబాల్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఎందుకు అలాగైందో తెలియకుండా ఏ రకంగా మీరు సస్పెండ్ చేసేయాలని చెప్తారా? హత్యలు జరిగినాయా లేకపోతే ఇంకోటి ఏమైనా జరిగినాయా? ఆయన రాజకీయం చేస్తున్నాడండి, ఆయన రాజకీయం చేస్తున్నాడు. దువ్వాడ శ్రీనివాస్ గారు రాజకీయం చేస్తున్నాడు. దాన్ని కూడా ఆయనకేమో ఇప్పుడు మనం అనకూడదు, నేను మహిళల జోలికి పోను, అసలు అటువంటి అంశాల గురించి కూడా నాకు మాట్లాడటం కూడా పద్ధతి కాదు. ఆయన కుటుంబ వ్యవహారాన్ని రాజకీయం చేసేసి నాకు ప్రాణహాని ఉందని మాట్లాడుతున్నారు. అంటే కాదండి, ఈయన కాదండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నారాయణ గారిని సస్పెండ్ చేశారా అంటున్నారు. ఏ నారాయణ గారిని సస్పెండ్ చేశారు? ఇప్పుడు మంత్రి నారాయణ గారండి, గతంలో ఆయన మీద కూడా వచ్చినాయి కదా, అందుకని ఆయన ఏమైనా సస్పెండ్ చేశారా అంటున్నారు నారాయణమూర్తి గారు. మంత్రి నారాయణ గారు మౌనంగా సైలెంట్ గా రక్షణ చేయలేదు. ఆయన కుటుంబ సమస్య వస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈయన భర్తలు తీసుకొని భార్య మీదకి పోతున్నాడు, కూతురు మీదకి పోతున్నాడు. మీడియా మీటింగ్లు మీరు చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. అది ఏమైనా దువ్వాడ శ్రీనివాస్ గారిని ప్రెస్ మీట్లు పెట్టి దూతూనే ఉండగా ఏం మాట్లాడలా ఆయన. మీరు చేస్తున్నారు, మీడియా అంతా కలిపి మీలాంటి వాళ్ళని పెట్టుకొని. నారాయణమూర్తి గారు, వైసీపీ క్రమశిక్షణ సంఘం ఉందా? ఉందండి, ఉన్నాయి, నోటీస్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ రావట్లేదు అది. మీ టీవీలో వస్తాయి, మీ పచ్చ మీడియా టీవీలో. ఆ టీవీ సార్ ఆయనే పెడుతున్నాడు. నారాయణమూర్తి గారు మరీ మీరు నందిని నంది అని అట్లా మాట్లాడి చెట్టండి. పెద్దలు అయ్యుండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు. మళ్ళీ నవరత్నాల సంఘానికి సంబంధించిన చైర్మన్ మీరేగా బటన్ నొక్కింది, 34 సార్లు నొక్కింది. మీకన్నా తెలిసిందా డబ్బులు ఎట్టిపోయినాయో? వైసీపీలో పెద్దవాళ్ళు అంటారు ఉన్నారా? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారా? నారాయణమూర్తి గారు పెద్దవాళ్ళేదండి, మనం గౌరవించాల్సిందే. వయసులో ఇప్పుడు వెంట్రుకలు కూడా చదవండి. ప్రజలు ఇస్తే ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు, మీరే తెలివైన వాళ్ళు కాదు, మీకంటే తెలివైన వాళ్ళు ప్రజలు. ప్రజల తీర్పును కూడా గౌరవించాలని ఇచ్చారు. మిమ్మల్ని ఏమంటలేదు. పోరాడండి. 150 సీట్లు ఇచ్చారు. చేసుకోండి మీరు. ఓకే ఓకే నారాయణమూర్తి గారు వినిపిస్తుందా? ఓకే ఓకే ఏంటి దువ్వాడ ఇష్యూ ఏంటి? కావాలని చేస్తున్నారంటారు, ఆయన ఏమైనా సస్పెండ్ చేయమని వీళ్ళు అంటారు. ఎందుకు చేస్తారంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏవో స్పెక్యులేషన్స్ ఈ ఎల్లో మీడియా అంతా క్రియేట్ చేస్తుంది. వీళ్ళు కావాలంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి కూడా చేయిస్తారు. ఇలాంటివన్నీ పెట్టుకొని మనం డిసిషన్ తీసుకుంటారు ఎవరైనా. దానికి ఒక పద్ధతి ఉండదా? నారాయణ గారి గురించి వాళ్ళ మరదలే వచ్చి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడింది. తీసుకున్నారా? ఆయనకి ఏం పదవి ఉందండి నారాయణ గారికి? నారాయణ గారికి ఏం పదవి ఉంది తీసుకోవడానికి? ఆయన మంత్రి. అప్పుడేం పదవి ఉంది ఆయనకి? ఎందుకు మంత్రి ఇచ్చారు ఇప్పుడు? అంటే వెళ్ళిపోద్దా? గతంలో జరిగిన పోతాయా? ఏం మాట్లాడతారు? ఆర్థిక ఉగ్రవాదికి 150 మీ సన్నాసం కాదు. మీరు అధికారంలో ఉంటే మీకు న్యాయమా? అధికారం లేకపోతే ఇంకొక న్యాయమా? ఇంకొక న్యాయమా? కాదండి, అంబేద్కర్ న్యాయమా? అంబేద్కర్ ఒక మాట నారాయణమూర్తి గారు,
నారాయణమూర్తి గారు ఒక మాట. వినండి వినండి, ఆయన ఏదో చెప్తున్నాడు. నారాయణమూర్తి గారు బాలకోట ఏదో మాట్లాడుతున్నాడు, ఒక్క నిమిషం ఉండండి. నారాయణమూర్తి గారు మీరు నారాయణమూర్తి గారు గంట సేపు ఉన్న డిబేట్ లో మీరు ఎవరి మాట వినకుండా అలా రపస చేసి ప్రయోజనం ఏముంటుంది? ఎవరింటారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. మీరు దువ్వాడ అనగానే జనమంతా లెగిసి మరీ వింటున్నారు మీరేం మాట్లాడతారు అని. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నారాయణ గారి మీద చర్య తీసుకోవాలా వాళ్ళు తెలుగుదేశం పార్టీ, కాబట్టి మీరు తీసుకోరా? ఇదేనా పద్ధతి? మీకు క్రమశిక్షణ లేదా? ఇప్పుడు ఆయన మాట్లాడలేదు. నేను అనేది దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడలా, ఎవరెవరో మాట్లాడారు. మీరే రాజ్యాంగం మీరే జడ్జిమెంట్, మీరే జడ్జు. 3 రోజుల నుంచి 150 ప్రెస్ మీట్లు పెట్టాడు ఆయన. మీరు చూడటం లేదు, మీరు ఫాలో. ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రభుత్వాలు లేవు. ఈ రచ్చబండే డిబేట్ కాదు. ఓకే ఓకే వర్మ గారు, ఏ రాష్ట్రంలోనూ కూడా ఓకే 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 నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడి మీకే తెలుసు, మీరు మాట్లాడేది మాకు అర్థం కాదు. నారాయణమూర్తి గారు మీరు మాట్లాడింది మాకు రీచ్ రావట్లేదు, మేము మాట్లాడింది మీకు అర్థం కావట్లేదు. మీరా వెహికల్లో నుంచి ఆగరు, అలా మాట్లాడతారే ఉంటున్నారు. వర్మ గారు అందుకనే పోయారు. నమస్తే వర్మ గారు, ఏంటి పరిస్థితి ఇది? ఇది మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకుంటున్నది, ఇది పొలిటికల్ టర్న్. ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన అరాచకాలు జరుగుతున్నాయట. అందులో భాగంగా ఎమ్మెల్సీకి కూడా ఈరోజు భద్రత ఇవ్వలేని పరిస్థితి అట. ఏదన్నా నా తప్పు ఉంటే అది కోర్టులో తేల్చుకోండి, న్యాయపరంగా నేను పోరాడతాను, కానీ ఈ రకంగా నన్ను చంపడానికి చూస్తున్నారన్నది ఆయన ఆవేదన. ఎవరు చంపుతారండి? ఎవరో చంపరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే మొత్తం కాసు కూర్చున్నారట సరౌండింగ్ అంతా. సార్ తెలుగుదేశం పార్టీ ఇటువంటి అట్లా అన్నిటికీ దూరంగా ఉంటుంది. నేను చెప్తున్నాను సార్. లేదు వర్మ గారు, నారాయణమూర్తి గారి మీదే డౌట్. ఒక గ్రామంలో నారాయణమూర్తి గారు కూడా అడవుడికి వెళ్ళిపోతున్నారు మరి ఎక్కడికో. ఒక గ్రామంలో వ్యక్తి క్యారెక్టర్ని బట్టి ఆ గ్రామం గౌరవిస్తుంది. వ్యక్తి క్యారెక్టర్ సరైన క్యారెక్టర్ కానప్పుడు ఆ గ్రామం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ఎంచేతంటే అతని యొక్క సంస్కారం, అతని యొక్క ప్రవర్తించి విధానం ఆ గ్రామంలో ఎవరి మీదన్నా నీడ పెడితే మిగిలిన వ్యక్తులు పాడవుతారని చెప్పి గ్రామ పెద్దలు దూరంగా పెడతారు. ఒక కనిపెంచిన కూతుళ్ళు భార్య ఇద్దరు ఉన్నారు. మనం అంటే పర్సనల్గా మనం మాట్లాడట్లేదు. అతనికి ప్రాణహాని ఉంటే వాళ్ళని కూడా కలిపి తీసుకోమని ఎంచేదంటే భార్య పిల్లలు ఎప్పుడు కూడా తండ్రి భర్త తర్వాత ఎన్ని గొడవలు వచ్చినా తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. కాదు వర్మ గారు, ఇక్కడ ఇష్యూ మీరు ఫాలో అవ్వలేదేమో. వాళ్ళ భార్య కూతురు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెనకాతల నుంచి వాళ్ళ ఇంటి మీద దౌర్జన్యానికి పంపిస్తున్నారండి వాళ్ళు చెప్పేది. చెప్తున్నాను, 5వ అంతస్తు ఎక్కి రెచ్చగొడితే కింద దూకేస్తారండి ఎవరన్నా? కాలు ఇరితాయని తెలియవా? ఎవరో రెచ్చగొట్టక్కర్లేదు. నేను అందుకనే వ్యంగ్యంగా చెప్పాను, అతని యొక్క సమస్య పరిష్కారం అవ్వాలనుకున్నప్పుడు కనిపెంచిన కూతుల్ని భార్యని తీసుకుని ఎవరైతే హత్య చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు భర్త హత్య అవుతున్నాడంటే ఎంత గొడవలున్నా భార్య కలిసే ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే హత్య చేయడానికి పుడుకొల్పారేనండి. నా భార్యనంతా మోసం చేసి ఆవిడ రెచ్చగొట్టి నా మీదకి పంపించి చంపుతున్నారని. అది కదా ఇప్పుడు ఇష్యూ. ఏమంటే ఒక క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ అసెస్మెంట్ మనం చేసుకోవాలి. అది మనం పర్సనల్ గా మాట్లాడడానికి మాకు కూడా ఇబ్బందిగా ఉంది. అది ఆ అసెస్మెంట్ సొసైటీ చూస్తుంది. సొసైటీ యొక్క ఆలోచన, సొసైటీ యొక్క మెంటాలిటీ, సొసైటీ ఏ విధంగా అయితే మరి లైక్ చేస్తున్నది ఆ విధానంతో ఎవరైనా ప్రవర్తిస్తారు. అంతేగాని నాకు ఏదో లేనిపోయింది రభస ప్రెస్ లో రావాలని చెప్పి నాకు పోలీస్ బందోబస్తు లేదు, పోలీసు ఇవ్వట్లేదు, ఇది ఇవ్వట్లేదు, ఎందుకు ఎవరండి? వెళ్ళి జెన్యున్ గా చూపించండి. ఎవరు ఫోన్ చేశారు మర్డర్ చేస్తానని, ఎవరు మీకు చెప్పారు మర్డర్ చేస్తానని, మీరు అన్ని కాల్ డేటాతో సహా చూపించండి. తీసుకుంటారు. మీ ప్రవర్తన కూడా పోలీసు పరిగణలోకి తీసుకుంటారు. వర్మ గారు, మీ మీద ప్రయత్నం జరిగితే మీకు ఏమంటే మీరు అన్నింటికి మధ్యకి వచ్చేకండి. అక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టున్నారు, మీరు పారిపోతున్నారు కారులో. మీరు ప్రతిదానికి మధ్యకి రాకండి. పెద్దయినా వయసులో పెద్దయినా మీకు ఇచ్చే సమయంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. మాకు ఇచ్చిన సమయంలో మేము ప్రజెంట్ చేయనండి. ఈవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ప్రోటోకాల్ లేకపోయినా గౌరవంగా అసెంబ్లీలోకి తీసుకెళ్ళింది.
ముందు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడమనండి, ఏ విషయాలు ఉన్నా ముందు అది నేర్చుకోమని చెప్పండి. జగన్మోహన్ ఎలాగ రెడ్డి గారు కేసులు ఎలాగ ఉన్నాయి, ఆ కేసులు టెన్షన్ లో ఉండొద్దు. ఆయన ఎలాగ ఇవాళ రేపు వెళ్ళి ఎలాగ ఉంటుంది టైం, భగవంతుడు పెట్టిన టైము ఆ టెన్షన్ లో ఉండి అక్కడ కర్ణాటక వెళ్ళిపోయి ప్యాలెస్ లో కూర్చుని వైట్ ప్యాలెస్ లో బాధపడుతూ భయంతో ఉండడం ఇవన్నీ ఎందుకు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి? నారాయణమూర్తి గారు మీ వాయిస్ రావట్లేదు, అది బ్రేక్ అవుతుంది. మీరు మాట్లాడి ఇంటరప్ట్ చేయడం తప్పించి ఏం సుఖం లేదు. మీ వాయిస్ రావట్లేదు, బ్రేక్ అవుతుంది. పోలీసు వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంది. ఓకే, పోలీసుకి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అతను కంప్లైంట్ ఇవ్వమనండి, వర్మ ఆయన గారు చెప్పమనండి. న్యాయం జరగకపోతే కాల్ చేయమనండి మాకు. ఓకే. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్ లో గ్రీవెన్స్ తీసుకుంటున్నారు, వెళ్ళి అక్కడ ఇమ్మనండి. ఓకే, ఆల్రెడీ సోమవారం నాడు గ్రీవెన్స్ ఉంది, ఎస్పీ గ్రీవెన్స్, అక్కడికి వెళ్ళి ఇమ్మనండి. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన గ్రీవెన్స్ కాదు, ప్రతి ఒక్కటి సార్ట్ అవుట్. బాల్కోటి గారు, వర్మ గారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. చెప్పండి. ఎందుకంటే చాలా మంది మర్చిపోయి ఉంటారు. మేము అమరావతి నుంచి అరసవల్లి పాదయాత్ర చేస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజధాని మహిళలు అమరావతి నుంచి అరసవల్లి వెళ్లే లోపల అందరికీ గర్భాలు వస్తాయని మాట్లాడిందండి. నేను రామచంద్రాపురం రాజమండ్రి పాదయాత్రలో ఉన్నా, చాలా మంది మహిళలు ఆ మాట విని వగచామండి, ఏడ్చాం, కన్నీళ్లు పెట్టాం. ఈ పాదయాత్రలో కమ్మలుండారు, దళితులుండారు, బీసీలు ఉండారు, మైనార్టీలు ఉండారండి. మహిళలు ఒకళ్ళం కలిసి ఏడ్చారండి. మహిళని కళ్ళలో చూశా. ఎందుకంటే అంత దుర్మార్గమైన మాటని మాట్లాడితే నేను కూడా చాలా ఛాలెంజ్ చేశాను. నేను ఎప్పుడు కూడా డిబేట్లు కూడా ఎంతో మాట్లాడడం నా మనసు అంగీకరించేది కాదు. తర్వాత రామచంద్రాపురంలో మా చోడాబుడ్లు వేసి రాళ్ళు వేసి మా పాదయాత్ర ఆపారు. అందులో కూడా ఈయన హస్తం ఉంది భర్త గారితో పాటు. అంటే అటువంటి ఒక పైశాచికమైన ఆనందం. రాముడు ఏకపత్నివతుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నాడండి, ఆయన ఎన్ని మాటలు అన్నాడండి. 3 భార్యలు చేసుకున్నాడు చెప్పేసి ఎమ్మెల్సీ దాడి చేస్తారు మీరు, నిజంగా ఏకపత్నివతుడే అలా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడు దాడి చేస్తారు. నారాయణమూర్తి గారు కేసులు పెడతారా? ఓకే, ఒక్క నిమిషం అండి, వెయిట్. నారాయణమూర్తి గారు వెయిట్ అండి. నేను మాట్లాడేది ఏంటి, నారాయణమూర్తి గారు మాట్లాడేది ఆయనకి ఏం అర్థం కావట్లేదండి. మనం చెప్పింది ఆయనకి వినిపించట్లేదు, ఆయన చెప్పింది మనకు అర్థం కావట్లేదు. ఆయన మరి ఏంటో ఆ టెక్. ఓకే 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 నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి. మీరు చెడు మాట్లాడితే అందరికీ వినపడాలా? ఓకే బ్రేక్ అవుతుందండి. మీరు సిగ్నల్లో లేరు కదా నారాయణమూర్తి గారు, మీరు సిగ్నల్లో లేరు కదా. మీరు సిగ్నల్లో కూర్చుండి మాట్లాడితే మీకు అర్థం అవును. మీరు సిగ్నల్లో లేరు కదండి. వెయిట్, నారాయణమూర్తి గారు సిగ్నల్లో లేరు కదా, అది కట్ అయ్యి వచ్చింది వాయిస్. ఓకే బాలకోటి గారు, సమాధానం ఉండదు కాబట్టి మీకు వినపడదు. ఏ ఎమ్మెల్సీ మీద దాడి చేశారు? మరి ఇదే కదా ఇప్పుడు ఒక్క నిమిషం ఇస్తాను వర్మ గారు. పైశాచికంగా ఎల్లో మీడియాలో శ్రీనివాస్ గారు ఇంటికి వెళ్ళింది భార్యాపిల్లలు అయితే ఏమండి ఏం మాట్లాడుతున్నారు? నారాయణమూర్తి గారు పెద్దలు అయ్యుండి అది కుటుంబ సమస్య. కార్లు తగలబెట్టి ఆయన మీద, ఇంటి మీద, మాజీ ఎంపీ మీద, ప్రస్తుత ఎంపీ మీద దాడి చేస్తారు, మీకు అర్థం కాదు. ఓకే వెయిట్ అండి. నారాయణమూర్తి గారు మీరు ఆగాలి. శాంతిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోబెట్టారు మీరు. ఓకే వర్మ గారు ఏదో చెప్తారు. వర్మ గారు ఆయన పడుకున్నాడు. ఒక నిమిషం అండి. ఆయన పడుకున్నాడు. అయితే శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు, చెప్పండి. శాంతి ప్రసాద్ గారు మాట్లాడతారు, నేను మాట్లాడలేదు. ఓకే వర్మ గారు ఒక్క నిమిషం అండి. నారాయణమూర్తి గారు వెయిట్. కారు మీదకి ఎలా వెళ్ళాడు తెలీదా ప్రజలకి? దువ్వాడ శ్రీనివాసరావు ఎటువంటి వెధవ అంటే, రాడ్లు కర్రలు పట్టుకొని బహిరంగంగా టెక్కల్ నియోజకవర్గంలో జనాల్ని భయభ్రాంతులు చేసిన రౌడీ షీటర్ అతను. ఆ వీడియోలన్నీ యూట్యూబ్ లోనే ఉన్నాయి. ఒక రౌడీజం చేసిన వ్యక్తి అతను. అతన్ని పెద్దల సభ పంపించాడు, ఒక బుద్ధి లేని వ్యక్తి. వాడి పార్టీ అంతర్గత విషయం. అయితే
ఈ రోజు ఎవరు కూడా వాళ్ళ కుటుంబంలో ఎవరు వేలు పెట్టల. గత 2-3 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ కథా కమామిష్ అని ఆ దువ్వాడే చెప్తున్నాడు బయట. చెప్పుకొని 2 సంవత్సరాలు జరుగుతున్న ఇష్యూని ఈ రోజు తెలుగుదేశం వాళ్ళ మీద తోయటువంటి ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ తెలుగుదేశం కాదు, ఇక్కడ అతనికి 2 సంవత్సరాలుగా ఒక కుటుంబ సమస్య ఉంది, ఒక మహిళతో ఏదో ఒక సంబంధం ఉంది, అది నడుస్తుంది, వాళ్ళ కుటుంబంలో నడుస్తున్న చరిత్ర అది. అటువంటి సమయంలో ఈ రోజు అది బద్దలైంది. ఎందుకు బద్దలైంది ఏంటనేది మనకు అనవసరం, వ్యక్తిగత. కాకపోతే అతను ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చర్చ చేస్తున్నాం. ఇక్కడ అతనికి రక్షణ లేదంటున్నారు. ఎవరు చెప్పారు? రాత్రి అతని పిల్ల మీదకి ఐరన్ రాడ్ లాంటి రాడ్డు తీసుకుని వెళ్ళి పట్టపోయాడు. పోలీసు అడ్డు లేకపోతే ఆ అమ్మాయికి తలకి గాయాలయ్యాయి. ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి రక్షణ లేదు. సజీవంగా వీడియో చూస్తాం. శాంతి ప్రసాద్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నానని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. ఆ వాణి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు వాళ్ళు వైఫ్. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కన్నా కూడా నేను మంచి సూచన ఇస్తా. అక్కడ పక్కన అచ్చెన్నాయుడు గారు ఉంటారు, తెలుగుదేశం మాజీ అధినేత. ఆయనకి చెప్పమని వెళ్ళి ముందు దువ్వాడరే, అయ్యా నాకు ప్రాణ రక్షణ లేదని ఆయన కాళ్ళమే పడి ముందు అక్కడ చెప్పుకోమనండి. తర్వాత అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం అధ్యక్షులు ఉన్నారు. ఈయన కాదండి, వీళ్ళ వైఫ్ అండి, ఆవిడ వాణి గారు. నేను ఆయన ఆశ్రయిస్తాను. నేను ముందు ఇతర ప్రాణ రక్షణ గురించి మాట్లాడుతున్నా. ఓకే, ప్రాణ రక్షణ ఉందంటాడు కదా. ఇప్పుడు లేదంటే ఇప్పుడు వర్మ గారే మన టీవీ డిబేట్ సాక్షిగా ఆయన ఒక హామీ ఇచ్చారు. నాకు ఫోన్ చేసేది గంటలో నేను ఫోన్ చేసి ఎస్పీతో మాట్లాడతాను. ముందు అతను ఆ చర్యలు తీసుకోమనండి. ఇక వీరి భార్య గారు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్తారన్నారు. పవన్ కళ్యాణ్ గారికి వచ్చి దగ్గర చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా స్పందిస్తారో ఆ సమస్య మీద అప్పుడు మనం డిస్కషన్ పెట్టుకుందాం. వర్మ గారు, మ్యూట్ ఉంది. వర్మ గారు చూడండి మీది. మీ పీసీఆర్ చూడండి. మీ పీసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని దువ్వాడ శ్రీనివాస్కి మద్దతు ఇవ్వనండి. ఎవరో మర్డర్ చేయరు ఆయన. ఇంకా మూర్తి గారు అర్థం చేసుకోండి. ఆడపడుచుని రక్షించడానికి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం. ఆయన భార్య పిల్లల్ని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దువ్వాడ శ్రీనివాస్కి మద్దతు ఇవ్వనండి. మా పార్టీ స్టాండ్ అని ఎవరు దగ్గరికి రారు. ఎందుకంటే పులివందల రౌడీ యజం కాబట్టి భయపడతారు. కంటిన్యూ అవ్వండి ప్రసాద్. ఓకే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావుది వ్యక్తిగత ఇష్యూ సార్. అది దానికి రాజకీయాలకు సంబంధం లేదు. కాకపోతే రాజకీయాల పొలమాలను ప్రయత్నం చేశాడు. బహుశా మా అంకమరెడ్డి నారాయణ మూర్తి బహుశా ఓదార్పు జనకు వెళ్తున్నాడేమో దువ్వాడని దువ్వటానికి. ఆ దువ్వాడ ప్రతి టీవీ ఛానల్కి వచ్చి కూడా మాట్లాడుతున్నాడు. అతను రక్షణ ఎక్కడ లేకుండా పోయిందండి. ప్రతి ఛానల్కి మాట్లాడలేదు. ఆఖరికి మీతో కూడా మాట్లాడాడు కదా. బహుశా మీతో కూర్చొని మాట్లాడినట్టుగా స్టూడియోలోకి వచ్చి మాట్లాడినట్టు కనబడుతున్నాడు. అంటే హైదరాబాదే కదా వచ్చింది అతను. మరి అతను రక్షణ లేకుండా ఎక్కడ పోయింది? రాత్రి చూసిన వీడియోలు ఎవరన్నా చూసుంటే ఎవరి నుంచి ఎవరికి రక్షణ లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఆ మహిళలు కోరుతున్నది ఏంటి? బయట వాళ్ళు కదా, కూతుర్లు. భార్యను వదిలేసేయండి, భార్యకి నీకు మధ్య ఏం జరిగింది అనవసరం. కూతుర్లు ఏమని అడుగుతున్నారు? తండ్రి దగ్గరికి వెళ్తామంటున్నారు. పిల్లల దగ్గర తీసుకోవడానికి ఏం రోగం అండి తండ్రికి? అంత మానసిక దౌర్బల్యం ఏమొచ్చింది? ఇక ఆ అమ్మాయి చూస్తే ఆ వీడియోలో వస్తున్నాయి యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో. మాకు చాలా చిరాకు ఉంది మాట్లాడడానికి కూడా.